నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వెళ్ళే వారికి ముఖ్య గమనిక. ప్రస్తుతం భారతదేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లలో మనం చూసుకుంటే హై అలర్ట్లో ఉన్నాయన్నమాట. వివరాల్లోకి వెళితే భారతదేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు తీవ్రవాదుల ముప్పు పొంచి ఉందని చెప్పి నిఘా వర్గాలు హెచ్చరించాయి. సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని చెప్పి హెచ్చరించాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని ఎయిర్పోర్ట్లలో హై అలర్ట్ ప్రకటించారు. సెప్టెంబర్ 22 అక్టోబర్ 2 మధ్య ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని చెప్పి నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ భారతదేశంలోని అన్ని విమానాశ్రయాలలో హై అలర్ట్ ప్రకటించారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లు, ఎయిర్ స్ట్రిప్పులు, హెలీప్యాడ్లు, వైమానిక దళ స్థావరాలు, ఫ్లయింగ్ స్కూల్స్ వద్ద భద్రతను పెంచాలని సూచించారు. ఈ ఆదేశాలతో విమానాశ్రయాల వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. టెర్మినల్స్, పార్కింగ్ ఏరియా తదితర ప్రాంతాలలో పెట్రోలింగ్ను పెంచారు. ఎయిర్పోర్టుకు వెళ్లే మార్గాలలోనూ తనిఖీలను ముమ్మరం చేశారు. విమానాశ్రయాల వద్ద ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ను యాక్టివేట్ చేశారు. అవసరమైతే మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పి పౌర విమానయాన భద్రతా బ్యూరో సంబంధిత అధికారులకు సూచనలు చేసింది. కాబట్టి ఎవరైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వెళుతూ ఉన్నారో ప్రస్తుతం భారతదేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లలో హై అలర్ట్ ఉందన్నమాట. అంటే సెక్యూరిటీని పూర్తిగా టైట్ చేయడం జరిగింది. కాబట్టి భారతీయులు ఎవరైతే వెళుతూ ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. అవసరమైతే మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని చెప్పి నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తం అవ్వడం జరిగింది. అలాగే చాలామంది మనం చూసుకుంటే హై అలర్ట్లోకి వెళ్ళాయి, ఇప్పుడు ప్రయాణించడం క్షేమమా కాదా అని చెప్పేసి చాలామంది తెలుపుతూ ఉన్నారు. హై అలర్ట్ అంటే ప్రస్తుతం ఎయిర్పోర్ట్ని అయితే క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి పరిశీలిస్తారన్నమాట. సెక్యూరిటీని భద్రతనైతే పెంచడం జరిగింది. కాబట్టి ప్రయాణించడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.